నాకు భూమే ఆధారము. దీని మీదనే 20 ఏళ్ళ నుంచి బతుకుతున్నాను. నేను ఇంకో వేరే పని చేసే పరిస్థితి లేదు. మాకు గిట్టుబాటు ధర కాదు. ఇది గవర్నమెంట్ మాకు సహకారం చేస్తే మంచిది. మాకు ఒక మనవి. మరి మీలాంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో? రైతులు వాళ్ళు, సన్నకారు రైతులు, చాలా బీద వాళ్ళు చాలా ఊరు మా ఊళ్ళే. మాకు ఇది సరిపోవట్లేదు. అందువలన మాకు ఇంకా ఈ రైతుకు గిట్టుబాటు ధరలో వచ్చే క్వింటాల్లో కూడా పెంచితే మాకు బాగుంటుందని మా యొక్క మనవి. మరి ఇప్పుడు ఇన్ని గ్రామాల్లో ఉన్న పేద రైతులు ఉన్నారు కదా, వీరి జీవనాధారం అంతా కూడా వ్యవసాయమేనా? మొత్తం జీవనాధారం అంటే మామూలుగా కూలీగా పోతుంటారు, వ్యవసాయం చేసుకుంటారు. కూలీలు దొరుకుతాయా? కూలీలే దొరుకుతాయి, దొరకవు. ఇక ఏమన్నా వ్యవసాయమే. వర్షాలు బాగా పడతాయా? వర్షాలు అంటే వర్షం పడితేనే నీరు, వర్షం పడకపోతే నీరు లేదు. అది మరి పంట బాగా పండుతుందంటే ఇక ఒకసారి పండవచ్చు, పండకపోవచ్చు. అంతే. వాతావరణంలో మార్పు ఎలా ఉంటుంది? వాతావరణం మార్పు అంటే ఇది ఉంది. కోసుకునే టైంకే దేవుడు కోసుకునేవాడు అంతా నాశనం పంట భూమి పాలు. అప్పుడు రైతు వచ్చిన అప్పులు తీరాయి. మీకు చెరువులు, గుంటలు, బావులు అన్ని ఉన్నాయా? ఉన్నాయి. నీళ్లు నిండుతాయా? చెరువులు పోయినసారి నిండవు, నిండినవి వర్షాలు పడ్డాయి. కానీ ఇప్పుడు ముందు వర్షాలు పడతాయో మనం చెప్పలేము, తెలియదు. వర్షాలు పడితేనే నీరు. మరి మేము ఒకటి చెప్తున్నాము, కొత్తగా బావులు, గుంటలు, చెరువులు అన్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకా నీళ్లు నిలువ చేసుకునే బాగుంటది కదా. చేసుకుంటా అంటే మాకు సరిపోను చెరువులు ఉన్నాయి. అది మాకు వేరే అవసరం లేదు. ఇప్పుడు ఉన్న కుంటలు మాకు వర్షాలు పడి నిండితే మాకు సరిపోని సంవత్సరం నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు మరి ఈ భూమిని కాపాడుకుంటారా? భూమిని కాపాడుకుంటే కదా మనం బతికేది. థ్యాంక్ యూ.